వెల్కమ్ టు విజయ వీడియోస్. ఇలా ఎక్కువ మురికి జిడ్డు పట్టిన గిన్నెని కొత్త దానిలాగా ఎక్కువ కష్టం లేకుండా రుద్దే పని లేకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నా ఈ వీడియోలో. దీనికోసం ఒక లిక్విడ్ తయారు చేసుకోవాలి. ఆ లిక్విడ్ కోసం ఒక గిన్నెలో 1 స్పూన్ వంట సోడా, 1 స్పూన్ నిమ్మప్పు వేసుకుంటున్నా. అలాగే 1 స్పూన్ వాటర్ వేసుకోవాలి. మీ దగ్గర నిమ్మప్పు లేకుంటే 1 స్పూన్ వెనిగర్ గానీ 1 స్పూన్ నిమ్మకాయ రసం గానీ వేసుకొని ఈ లిక్విడ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న లిక్విడ్ ని స్టీల్ పీస్ తీసుకొని ఇలా రుద్దితే ఈజీగా వచ్చేస్తుందండి. ఎక్కువ శ్రమ లేకుండా. చూడండి, జస్ట్ ఇలా అప్లై చేసి రుద్దితే చాలు కొత్త దానిలాగా తెల్లగా వస్తుంది. మీరు అసలు ఇంత ఈజీగా ఇలా రిమూవ్ అవుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అంత ఈజీగా బాగా వస్తుంది. రిజల్ట్ అయితే 100% ఉంటుంది. వీటికనే కదండి స్టీల్ గిన్నెలు ఏవైనా మూతలైనా గ్లాసులైనా ఒక దాంట్లో ఒకటి పెట్టి తుప్పు పట్టుంటాయి కదా, వాటికి కూడా ఈ లిక్విడ్ అప్లై చేసి ఇలానే రఫ్ చేస్తే ఈజీగా మురికి జిడ్డు అంతా వస్తుంది. ఈ లిక్విడ్ తోటి మీరు ఆయిల్ డబ్బా క్లీన్ చేసుకున్న ఈజీగా వస్తుంది. నేను ఇలా మూత క్లీన్ చేసి చూపిస్తున్నా. స్టీల్ మూత అయితే నీట్ గా వచ్చేసింది. వాటర్ తోటి కడిగి కూడా చూపిస్తున్నా, క్లీన్ గా చూపిస్తున్నా. చూడండి ఎంత నీట్ గా వచ్చింది. ఇప్పుడు అలాగే కుక్కర్ కూడా కడిగి చూపిస్తున్నా. కుక్కర్ అయితే సిల్వర్ కదా, దాన్ని కూడా ఈ లిక్విడ్ అప్లై చేసి రఫ్ చేస్తున్నా. పోతుందో లేదో చూడండి. నేనైతే ఎక్కువ కూడా రుద్దట్లేదు, పైన ఇలా రుద్దుతున్నా. చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఈ కుక్కర్ గిన్నె అయితే నేను వాడట్లేదండి. రైస్ కుక్కర్ అయితే పాడైపోయింది. ఈ గిన్నెలు ఏవైనా స్టోర్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నట్టు ఉంచేసుకున్నాయి. చాలా రోజుల నుండి వాడట్లేదు కాబట్టి ఇలా తుప్పు అదంతా పట్టేసింది. ఎలాగో ఇప్పుడు క్లీన్ చేస్తున్నా కాబట్టి ఇలా చూపిస్తున్నాను. మీకు యూజ్ అవుతుందని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేషన్ చేసుకుని నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది.